హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4వ సినిమాగా నా సామిరంగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, వాటి విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. నా సామిరంగా యాక్టెడ్ బై నాగార్జున గారు, ఆశికా రంగనాథ్, అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా అయితే పెద్ద కొత్త పాయింట్ని అయితే వీళ్ళు తీసుకున్నట్టయితే ఏమీ లేదు. సింపుల్గా 3 ముక్కల్లో చెప్పాలంటే, స్టోరీ విషయం గురించి మనం పెద్ద ఎక్కువగా రివీల్ చేయకపోయినా 3 ముక్కల్లో చెప్పాలంటే, ఒక ఇద్దరు అనాథ పిల్లలు, ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనకి ఏదో ఒక ప్రాణాపాయం నుంచి కాపాడిన 2 పిల్లలు, ఆ పిల్లల్ని తన కొడుకుల్లా చూసుకుని పెద్ద ఆయన. అదే ఊరిలో ఇంకొక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కూతురే హీరోయిన్. ఈ అనాథ పిల్లల్లో ఒకరైన హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే స్టోరీ. అయితే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వచ్చినాయి సినిమాలో, సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి పాయింట్స్ వీళ్ళు ఇందులో యూజ్ చేశారనేది అయితే సినిమా అయితే చూడాల్సి వస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక స్టార్టింగే మనకి ఒక చైల్డ్హుడ్ స్టోరీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 15 మినిట్స్లో మనకి ఏవే క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి, సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటనేది కూడా మనకి ఒక 15 మినిట్స్లో అయితే రివీల్ అయిపోతుంది స్టోరీకి సంబంధించి. ఫస్ట్ హాఫ్లో పెద్ద చైల్డ్హుడ్ స్టోరీ నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా షిఫ్ట్ అయ్యేసరికి అక్కడ ఒకళ్ళ లవ్ స్టోరీ ఒకళ్ళు చెప్పుకోవడంలోనే మ్యాక్సిమం ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ముగిసిపోయిందనే చెప్పాలి. ఇకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఒక వింటేజ్ నాగార్జున గారిని అయితే మనం అయితే ఈ సినిమాలో చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మంచి హైప్ని అయితేనే తీసుకుని వచ్చారు. ఆ ఫైట్ సీన్ కానీ చాలా బాగుందనే చెప్పాలి. మనకి అబ్బా అన్నది అయితే కాదు కానీ ఓకే, అప్పటి వరకు సాగిన స్టోరీకి ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే దాన్ని తీసిన విధానం కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఉందో అక్కడి నుంచి స్టోరీ మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. మనకు ప్రతి సీన్ కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడే కాబట్టి ఇది కొన్ని సినిమాల్లో మనం అక్కడక్కడ చూసిన సీన్లు ఇటువంటివే మనకి ఇందులో మలయాళం మూవీ రీమేక్ అంటున్నారు. కానీ కాకపోతే మన తెలుగు సినిమాల్లో మనం అయితే ఇది ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ని అయితే మనం గతంలో చూసాము. అలాగే స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీకి మంచి ఎమోషన్ టచ్ని అయితే ఇవ్వడం జరిగింది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఎమోషన్ సీన్, అలాగే క్లైమాక్స్ని కూడా ఒక ఎమోషనల్ డ్రామాగా, ఒక ఎమోషనల్ ఫైట్ సీక్వెన్స్ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా మనకి సినిమా ఎలా ఉంది అని అనుకుంటే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే పర్వాలేదు అని అనిపించే నాగార్జున మూవీ. 100% సంక్రాంతి మూవీ అయితే మనం చెప్పలేము ఈ సినిమా గురించి. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి కింగ్ నాగార్జున, ఆబ్వియస్గా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పగలదు. ఒక వింటేజ్ నాగార్జున అయితే మనం సోగ్గాడే చిన్న ఆయన, ఇటువంటి టైప్ ఆఫ్ రోలే ఇందులో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్గా చేసిన ఆశికా రంగనాథ్ తన గ్లామర్తో పాటు తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, యాక్టింగ్ కానీ అంతా కూడా తను గ్యారంటీగా మెప్పించిందనే చెప్పాలి. తనకి ఇచ్చిన రోలు తను చాలా బాగా డీల్ చేసింది. ఇకపోతే అల్లరి నరేష్ విషయానికి వస్తే, మనం చూసిన గమ్యం సినిమాలో చూసిన గాలి సీన్ క్యారెక్టర్ని అయితే మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అయితే యాస్టీస్గా గాలి సీన్ కాకపోయినా తనకిచ్చిన క్యారెక్టర్ని కూడా చాలా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అని అయితే అల్లరి నరేష్కి మనం ఈ క్రెడిట్ అయితే ఇవ్వచ్చు. ఇక రాజ్ తరుణ్కి పెద్దగా రోల్ లేదు, కానీ ఆ రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్కి వేరే ఎవరైనా చేసిన ఒక చిన్న నార్మల్ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ సీన్ అయితే పండుతుంది. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా, నాజర్ కానీ మిగతా అల్లరి నరేష్కి వైఫ్గా చేసిన అమ్మాయి కానీ అందరూ కూడా చాలా బాగానే చేశారని చెప్పాలి. ఎక్కువ క్యాస్టింగ్ అయితే మనం ఇందులో చూడం, కాకపోయినా బాగానే ఉందని చెప్పాలి. ఇక టెక్నికల్ యాక్సెప్ట్స్కి వచ్చేసరికి కీరవాణి మ్యూజిక్ మనకి వినడానికి అంత సూపర్గా అయితే లేదు. ఒక RRR తర్వాత వచ్చిన సినిమా రేంజ్లో అయితే ఈ సినిమా ఆడియో అయితే లేదు. చూడడానికి సినిమా రన్ అయినంతసేపు మనకి చూడడానికి సాంగ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఇబ్బందిగా అయితే అనిపించు. కాకపోతే ఓకే, సినిమా రన్ త్రూలో మనకి నచ్చుతాయి. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ మనం రిపీటెడ్గా చూసే సాంగ్స్ కానీ వీడియో కానీ అయితే ఉండదనే చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేపడానికి అక్కడక్కడ స్లో అండ్ సీన్స్ని కూడా లేపడానికి ట్రై చేశారు, కాకపోతే అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పచ్చు. ఇక డైరెక్టర్ ఎక్కువ స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేస్తుంటే చాలా బాగుండేదని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా ల్యాగ్స్ ఉన్నాయి. కొంచెం మనకి లవ్ స్టోరీ చూపించేటప్పుడు ఇప్పుడున్న ఏజ్, ఇప్పుడు వచ్చే హీరోలు నాగార్జున కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు ఏంటంటే ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ కాకుండా నాగ్ని ఒక డిఫరెంట్ టైప్లో చూపించారని ట్రై చేశాడు. కాకపోతే ఏజ్ లుక్ పరంగా తనకి లవ్ స్టోరీ అంత కరెక్ట్గా అయితే సెట్ అవ్వదు. అంత ఎక్కువ సీన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్గా లవ్ స్టోరీని తీసుకొచ్చినది ఎంగేజింగ్గా కూడా లేదు. తీసుకున్న లవ్ స్టోరీ కూడా పెద్దగా ఎంగేజింగ్గా లేదు. ఓవరాల్గా మూవీ అయితే ఇలా ఉందండి. సినిమా ఓకే, 1 టైం వాచ్.
ఏదో సంక్రాంతికి మనం ఒక సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళి చూడొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే నా సామిరంగా మూవీ. ఇది నా సామిరంగా మూవీ రివ్యూ అండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.